బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి అతనిపైన దాడి చేశారు. ఒక దుండగుడు కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా ఆయన సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. ఆయన సైఫ్ అలీ ఖాన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. సో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇది ఒక సంచలనమైనటువంటి వార్తగా మనం చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. ముంబైలోని నివాసంలో కత్తితో ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఆయన హెల్త్ బులెటిన్ మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆయన ఇంటికి అంటే ఎట్లా వెళ్ళారు, మరి ఆగంతకుడు ఎట్లా ప్రవేశించడమే కాకుండా కత్తితో ఏ రకంగా ఎట్లా దాడి దాకా ఎట్లా చేయగలడని ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ అనేది తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది ఆయనకి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ను ఒక దుండగుడు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచాడు, కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. సో వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి ఆయన తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో మరి హీరో ఇంట్లోకి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఆ దుండగుడు ఎట్లా ప్రవేశించాడు? జనరల్గా ఒక పూర్తి స్థాయి భద్రత ఉంటుంది అక్కడ. మరి ఆ భద్రతను ఛేదించుకొని ఎట్లా ఆ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా అటాక్ దాకా ఎట్లా చేయగలిగాడు అనేది పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దుండగుడు ఎవరు, మరి ఆ దుండగుడు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడో పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. సో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ హీరో. సో ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించినటువంటి హీరో. ఆయన అగ్రపదంలో దూసుకెళ్తున్నటువంటి హీరోల్లో ఒకరిగా చెప్పొచ్చు సైఫ్ అలీ ఖాన్ని. సో ఆ సైఫ్ అలీ ఖాన్ పైన ఆగంతకుడు దాడి చేశారు కత్తితో. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. సో ఎంత తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు, మరి ప్రస్తుతం చికిత్స ఎట్లా సాగుతుంది, ఆయన హెల్త్ ఎట్లా ఉందనేది కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మరి మనం చూసిన విజువల్స్లో చూస్తున్నాం, అది ముంబైలోని నివాసం, సైఫ్ అలీ ఖాన్ నివాసం. ఆ సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఆగంతకుడు ఎట్లా చుచ్చుకెళ్ళాడు, ఎట్లా దాడి చేశాడో పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాడికి గల కారణాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ను ఒక వ్యక్తి వెళ్ళడం, సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చొరబడి ఆగంతకుడు ఆయన పైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. వెంటనే ఆయన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటారు. మనం కింద విజువల్లో చూస్తున్నాం, అది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నటువంటి లీలావతి ఆసుపత్రి. ఇందాక మనం నివాసం అనుకున్నాం, బట్ నివాసం కాదు, అది లీలావతి ఆసుపత్రి. ఆ లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స జరుగుతోంది. మరి ఆగంతకుడు ఎందుకు సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేశాడు, ఎందుకు దాడి చేశాడు ఆ దుండగుడు అనేది పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జనరల్గా
ఒక పెద్ద హీరో కాబట్టి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ ఉంటుంది, భద్రత అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడం అనేది అంత ఈజీ అయిన విషయం కూడా కాదు. సో మరి అన్ని భద్రతా వలయాల్ని దాటుకొని ఆగంతకుడు ఎట్లా వెళ్ళాడు, వెళ్ళినటువంటి అతను సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఎట్లా చేశాడనేది అర్థం కాని పరిస్థితి. సో దానికి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. సో సైఫ్ అలీ ఖాన్ ఈ దాడిలో తీవ్రంగానే గాయపడ్డారని, గాయపడ్డటువంటి ఆయన్ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం అయితే లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సో ఆయన అయితే కోలుకోవాలనేది అందరం కోరుకుందాం. సో అదే ముంబై నుంచి మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్. సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కత్తితో ఆగంతకుడు వెళ్ళి దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అయితే ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స